ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పడటం ఒక గేమ్ చేంజర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. దీనివల్ల బహుజన బీసీ ఓట్లన్నీ ఒకవైపు వస్తాయి, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లన్నీ ఒకవైపు వస్తాయి. పర్యవసానంగా బీజేపీ ఓడిపోతుంది. పోయినసారి 71 సీట్లు బీజేపీ గెలుచుకుంది, బీజేపీ మిత్రపక్షం అప్నాదల్ ఒక సీటు గెలుచుకుంది. కాబట్టి బీజేపీకి 72 సీట్ల నుంచి 10-12 సీట్లు కూడా రాని పరిస్థితి ఉందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవానికి బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేయబోతుంది, దాని శక్తి ఏమిటి, దాని సామర్థ్యం ఏమిటి, దాని నైపుణ్యం ఏమిటి, అది ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఓట్లు సాధిస్తుంది అన్నది ఒకసారి మనం విశ్లేషించాలి. అంటే వాస్తవ సమ్మతమైనటువంటి డేటా ఆధారంగా దీన్ని విశ్లేషించాలి. కేవలము బీజేపీ వ్యతిరేకత ఆధారంగా మాత్రమే దీన్ని మనం విశ్లేషించకూడదు. బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనే బలపడటానికి కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్ జనాభాలో మొత్తం జనాభా 12-13 కోట్లు ఉన్నట్లయితే అందులో 4.2 కోట్లు అంటే దాదాపు 21% బహుజన ఓట్లు, దళిత ఓట్లు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో దళితులని సంఘటితం చేసినట్లయితే, వాళ్ళని కలిపి ఒక రాజకీయ శక్తిగా ఎదిగించినట్లయితే ఉత్తరప్రదేశ్లో గెలవచ్చు అన్నది బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడైనటువంటి కాంశీరామ్ వ్యూహం. కాబట్టి కాంశీరామ్ మొట్టమొదట ఏమనేవాడంటే దళితులందరూ ఒకవైపు రావాలి. అయితే బీఎస్పీ ఎలా ఎదుగుతూ వచ్చిన క్రమంలో అది క్రమేపీ ముస్లింలను చేరదీసుకుంది, చివరికి బ్రాహ్మణులను, వైశ్యులను, క్షత్రియులను కూడా చేరదీసుకుంది. బీసీలు తప్ప మిగతా అన్ని వర్గాలను కూడా కలుపుకునే ప్రయత్నం చేసి ఒక 5 సంవత్సరాల పరిపాలనలో కూడా వచ్చింది. సో బీఎస్పీ ఎదుగుదలను పరిశీలిస్తే మొట్టమొదటి వాళ్ళ నినాదం ఏంటంటే బ్రాహ్మణ్, ఠాకూర్, బనియా, చోడ్, బాకీ సబ్ హై DS4. అంటే బ్రాహ్మణులు, ఠాకూర్లు, వైశ్యులు ఈ అగ్రవర్ణాలను వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడాను DS4. అంటే బీఎస్పీకి ముందటి రూపం DS4, దళిత శోషిత సంఘర్ష సమాజ్, DS4 అనేవాడు అనమాట. వాళ్ళ తర్వాత నినాదాన్ని మార్చి తిలక్ తరాజు ఔర్ తల్వార్ ఇంకో మారో జూతాచారు. తిలక్ అంటే బ్రాహ్మణులు, తల్వార్ అంటే క్షత్రియులు, తరాజు అంటే త్రాసు వైశ్యులు. ఈ మూడు వర్గాలను చెప్తూ కొట్టండి, మిగిలిన వాళ్ళందరినీ కలుపుకోండి, ఇంకో మారో జూతాచారు. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది కేవలము దళితుల ఓట్లతో ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాలేము. కాబట్టి వాళ్ళు ముస్లింలను కలుపుకునే ప్రయత్నం చేశారు. మొట్టమొదట వాళ్ళు కలుపుకున్న వర్గం ముస్లింలు. అప్పుడు వాళ్ళ నినాదం మారింది. నినాదం ఏమైంది? హలాల్ జట్కా భాయి భాయ్ మూంకి డాల్ కహాసే ఆయ్. హలాల్ అంటే ముస్లింలు మాంసం తినేటటువంటి మాంసాహారం భుజించే విధానం. ముందు దాని మేకని ఒక ప్రత్యేక పద్ధతిలో కోసి దాన్ని రక్తాన్ని అంతా డ్రైన్ చేసి వాళ్ళు వండుకుంటారు. దాన్ని హలాల్ ఫుడ్ అంటారు. హలాల్ జట్కా, హిందువులు ఒకే దెబ్బతో జంతువును చంపి వండుకుంటారు. కాబట్టి మాంసాహారులైనటువంటి నిమ్న వర్గాలకు చెందినటువంటి హిందువులు, ముస్లిములు వీళ్ళిద్దరూ భాయి భాయ్ మూంకి దాల్ అంటే ఈ పప్పు తినే వాళ్ళందరూ బ్రాహ్మణులు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, నినాదం ఎట్లా మారిందో చూడండి. ఆ తర్వాత వాళ్ళకి అందరినీ కలుపుకోవాల్సిన అవసరం వచ్చింది. కేవలము ముస్లిములు, దళితులు కలిస్తే ప్రభుత్వం ఏర్పడదు, దీనిలో మిగతా వర్గాలు కూడా కావాలి, కాబట్టి హిందువులను కూడా చేరదీయాలి. నినాదం మారిపోయింది. వాళ్ళ ఎన్నికల గుర్తు హాతీ. వాళ్ళు అన్నారు హాతీ నహి గణేష్ హై, బ్రహ్మ విష్ణు మహేష్ హై. అంటే ఇది ఏనుగు కాదు, ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. కాబట్టి ఏనుగు గుర్తులో హిందుత్వాన్ని జొప్పించే ప్రయత్నం వాళ్ళు చేశారు, అందరినీ కలుపుకునేందుకు. ఆ తర్వాత అన్ని వర్గాల్లో ఏ వర్గము ఎంత పని చేస్తే ఆ వర్గానికి అన్ని సీట్లు ఇస్తాం, కేవలం దళితుల నుంచి అన్ని వర్గాలకు సీట్లు ఇవ్వాలన్నటువంటి నినాదం వాళ్ళకి మొదలైంది. అంటే ఆ పార్టీ ఎదుగుతున్న క్రమంలో అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు వాళ్ళ నినాదం జిస్కి జిత్ని భాగీదారి, ఎవరిదెంత భాగస్వామ్యమో ఉస్కి ఉత్ని హిస్సేదారి, వారికి అంత భాగస్వామ్యం ఇవ్వడం జరుగుతుంది, ఎవరెంత పని చేస్తే వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తాం. ఆసారి వాళ్ళు సొంత బలం మీద అధికారంలోకి వచ్చారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేశారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మిగతా అందరినీ కలుపుకునే ప్రయత్నంలో ఏం జరిగిందంటే దళిత వర్గాల ఓట్లు చీలడం ప్రారంభమైంది. వాళ్ళ అత్యంత బలము అంటే దాదాపు 21% ఓటు ఉన్నటువంటి దళిత ఓటు, కోర్ ఓటు అంటాం మనం, అంటే మౌలికమైనటువంటి ఓటు, కోర్ ఓటు. ఈ కోర్ ఓటు విభజన అవడం మొదలైంది. ఈ కోర్ ఓటు ఏదైతే ఉందో ఇది విభజన అయిన తర్వాత ఈసారి పరిస్థితి ఏంటి? 2004 నుంచి 2005 నుంచి 2004 నుంచి 2009 ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే బీఎస్పీలో నుంచి దళిత ఓటర్లు పక్కకు వెళ్ళటం మొదలయ్యారు.
ఇది మిగతా దేశంలో ఉండే రాజకీయ పరిశీలకులకు కానీ వాళ్ళకి కానీ ఇది అవగాహనకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎసెన్షియలీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. దాన్ని మనము అర్థం చేసుకోలేకపోయాం, చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే 21% దళితులు ఉన్నారో వీళ్ళలో 56% ఒక వర్గము, వాళ్ళు జాటౌస్ అంటారు. జాటౌస్ అంటే మన భాషలో చెప్పాలంటే మాలలు అని చెప్పుకోవాలి. వీళ్ళు కాక మిగతా 44% ఎవరైతే ఉన్నారో దీనిలో వాల్మీకిస్ ఉన్నారు, రవిదాసియాస్ ఉన్నారు, దుసాద్స్ ఉన్నారు, చమార్స్ ఉన్నారు, అదేవిధంగా డోమ్ ఉన్నారు, రాజ్భర్ ఉన్నారు, ఇలా మిగతా ధోబీలు ఉన్నారు. ధోబీలు అంటే చాకళ్ళు. మన దగ్గర చాకళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, కానీ ఉత్తరప్రదేశ్లో చాకళ్ళను కూడా ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళను కూడా ఎస్సీలుగా పరిగణిస్తారు. ఇట్లా లెక్కలు కట్టినట్టయితే ఈ 44% ఓట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు క్రమేపీ పక్కకు పోవడం మొదలయ్యారు. మొట్టమొదట పక్కకి వెళ్ళినటువంటి వర్గము వాల్మీకి వర్గం. వాల్మీకిస్, రవిదాసియాస్, వీళ్ళు సంత రవిదాస్, గురు రవిదాసుని ఆరాధించేటువంటి వర్గాలు. వాల్మీకితోటి తమ యొక్క కులాన్ని జోడించుకుని చూస్తారు. రామ మందిర ఉద్యమంలో, అయోధ్య ఉద్యమంలో, రామరాజ్య కల్పనలో వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు వచ్చారు. రవిదాసియాస్ చాలా పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు వచ్చారు. అందుకనే 2009లో 2014లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈ రెండు వర్గాల వాళ్ళు అత్యధిక సంఖ్యలో బీజేపీని సమర్థించారు. వీళ్ళు కాకుండా మిగతా చిన్న వర్గాలు ఏవైతే కోయిరీస్ ఉన్నారు. కోయిరీస్ ఒక సొంత పార్టీ పెట్టుకున్న దాని పేరు అప్నా దళ్. అదేవిధంగా నిషాద్ అనేటువంటి ఒక వర్గం ఉంది. నిషాద్ వర్గంలో కూడాను హిందుత్వ ప్రభావం ఉంది. ఎందుకంటే రాముల వారిని పడవ దాటించిన బోయల కమ్యూనిటీ అనమాట. మన దగ్గర బోయలు బీసీ కమ్యూనిటీ, కానీ ఉత్తరప్రదేశ్లో బోయలు కూడా ఎస్సీ కమ్యూనిటీ, వాళ్ళని నిషాద్స్ అంటారు. వీళ్ళు ఒక పార్టీ పెట్టారు, దాని పేరు నిషాద్ పార్టీ. పేరు చాలా పెద్దది ఉంది, మనకు అనవసరము. నిషాద్ వర్గానికి చెందినటువంటి పార్టీ. ఈ నిషాద్ వర్గానికి చెందినటువంటి వాడే గోరఖ్పూర్లో యోగి ఆదిత్యనాథ్ సీటుని మొన్న బై ఎలక్షన్స్లో తీసుకున్నాడు, గెలుచుకున్నాడు. కాబట్టి ఈ నిషాద్ పార్టీ ఏర్పడింది. అదేవిధంగా సుహేల్ దేవ్ భారతీయ ప్రజా పార్టీ అని ఒక పార్టీ వచ్చింది. ఈ సుహేల్ దేవ్ అనే గురువు బహరాయిచ్లో ఒక పెద్ద యుద్ధం చేసి 8వ శతాబ్దంలో ముస్లింలను పూర్తిగా తుడిచిపెట్టేశాడని పేరు. ఆ పార్టీ ఏదైతే ఉందో అదొక ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంది, ఒక కులం ఉంది, రాజ్భర్ అనే కులం ఉంది. ఆ రాజ్భర్ అనే కులం మధ్య పనిచేయడం మొదలుపెట్టింది. సో నెమ్మదిగా 100% ఓట్లు దళిత ఓట్లు వచ్చేటువంటి బహుజన సమాజ్ పార్టీ నుంచి 46% పక్కకి వెళ్ళిపోయారు. వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. కొన్ని సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు, కొందరు బీజేపీ వైపు వెళ్ళారు, కొందరు సమాజ్వాదీ పార్టీకి వెళ్ళారు. పర్యవసానంగా 2009 ఎన్నికలు వచ్చేటప్పటికి దళిత సీట్లు ఉత్తరప్రదేశ్లో 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. వాళ్ళకి ఓవరాల్ ఓట్ పర్సెంటేజ్ 21%, కానీ వాళ్ళకి ఉన్నటువంటి సీట్లు 17 లోక్సభ సీట్స్. ఈ 17 లోక్సభ సీట్లలో మ్యాక్సిమం సీట్లు సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. 2014 ఎలక్షన్స్ వస్తే 17కు 17 బీజేపీ చేతికి వచ్చినాయి. అప్నా దళ్ తన ఓట్లను బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసింది. అదేవిధంగా సుహేల్ దేవ్ పార్టీ ఏదైతే ఉందో అది తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసింది. నిషాద్ కమ్యూనిటీ ఇదివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉండేది. 2018లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఇటీవల ఒక నెల క్రితము నిషాద్ పార్టీ బీజేపీని పూర్తిగా సమర్థించడము, ఆ పార్టీకి చెందిన క్యాండిడేట్ బీజేపీ సింబల్ మీద ఈసారి గోరఖ్పూర్లో కంటెస్ట్ చేస్తున్నారు. పర్యవసానంగా మొత్తం దళిత ఓట్లలో ఈ 44% ఓట్లు ఇవి అయితే చిన్న పార్టీలకు వెళ్ళినాయి, లేకపోతే బీజేపీ వైపు వచ్చినాయి. కాబట్టి 2014లో బీజేపీ స్వీప్ చేయగలిగింది ఆల్ దళిత్ సీట్స్. 17కి 17 బీజేపీ గెలుచుకోగలిగింది. ఈసారి ఎన్నికల్లో కూడాను ఈ 44% ఓట్స్ బహుజన్ సమాజ్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం కనిపించటం లేదు. కాబట్టి మాయావతికి మొత్తం దళిత ఓట్లు పడతాయన్న అంచనాలు ఏవైతున్నాయో అవి తప్పు. ఇది 2004 నుంచి ప్రారంభమైంది, 2009కి గట్టుపడింది, 2014లో పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ వాషౌట్ అయింది. కాబట్టి ఓవరాల్గా దళితుల్లోనే 44% ఈరోజు మాయావతితో లేరు. ఇది మనం గమనించాలి. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఏదో ఘన విజయం సాధిస్తుంది, మొత్తం దళిత సీట్లను స్వీప్ చేస్తుంది అన్నటువంటి అంచనా ఏదైతుందో అది సరైనది కాకపోవచ్చు. రెండవ మేజర్ ఇష్యూ ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ కలిసినాయి. ఈ
ఈ రెండు కలిసినట్లయితే ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయన్నది అంచనా. కానీ దీనికి ప్రాతిపదిక ఏంటి? 2014 ఎన్నిక తరువాత కైరానా మరొక 2-3 చోట్ల లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ పార్టీలు కలిసి పోరాడి బీజేపీని ఓడించినాయి. కాబట్టి ఇప్పుడు మనం కలిసి పోరాడితే బీజేపీని ఓడిస్తామన్నది అంచనా. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే అప్పుడు 3 లోక్సభ ఎన్నికలకు జరిగిన ఉప ఎన్నికల్లో 3 చోట్ల అయితే ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్ దళ్ అజిత్ సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి జాట్ ప్రధానమైనటువంటి పార్టీ, రెండవది సమాజ్వాదీ పార్టీ, యాదవ్ ఓట్లు ముస్లిం ఓట్లు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ. ఈ 2 పార్టీల క్యాండిడేట్లు పోటీ చేశారు. దానికి బీఎస్పీ తన ఓట్లను బదిలీ చేసింది ఈసారి. కానీ ఇప్పటి వరకు ఓట్లు బీఎస్పీ నుంచి ఎస్పీకి స్థానాంతరణం బదలాయింపు జరుగుతుంది, కానీ అటు నుంచి ఇటు జరగలేదు. ఇప్పుడు సీట్ల పంపకంలో బీఎస్పీకి ఒక సమాజ్వాదీ పార్టీ 35 సీట్లు తీసుకుంది, బీఎస్పీ దాదాపు 38 సీట్లు తీసుకుంది. ఇది 1-2 సీట్లు వేరే వాళ్ళకు కూడా వదిలేసేసారు. మొత్తం అది పంపిణీ జరిగిందనమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అది సమాజ్వాదీ పార్టీకి 2వ స్థానం, మొదటి స్థానంలో బీఎస్పీ ఉంది. సో ఇక్కడ అంచనా ఏమిటి? ఎస్పీ ఓట్లు బీఎస్పీకి బదిలీ కావాలి, బీఎస్పీ ఓట్లు ఎస్పీకి బదిలీ కావాలి. ఎస్పీ పోటీ చేసిన చోట బీఎస్పీ ఓట్లు ఎస్పీకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఎస్పీ ఓట్లు బీఎస్పీకి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు చాలా పాపులర్గా నడుస్తున్నటువంటి ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ ఏంటంటే 35 సీట్ లాల్కో బాకీ సబ్ శివలాల్కో. ఇది స్లోగన్. ఈ శివలాల్ ఎవరు? ములాయం సింగ్ యాదవ్ సోదరుడు అఖిలేష్ యాదవ్. అంటే ములాయం సింగ్ కొడుకుతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత ములాయం సింగ్ ఏమని నినాదం ఇస్తున్నాడంటే 35 సీట్లలో నా కుమారుడికి ఓటేయండి, అంటే సమాజ్వాదీ పార్టీకి ఓటేయండి. మిగతా సీట్లలో ఓట్లు, ఈ 38 సీట్లలో ఓట్లు బహుజన్ సమాజ్ పార్టీ మిగతా పార్టీలు పోటీ చేసే చోట ఆ మిత్రపక్షాలకు వేయకుండా నా తమ్ముడు పెట్టినటువంటి పార్టీ, అంటే 35 సీట్ లాల్కో బాకీ సబ్ శివలాల్కో. శివలాల్ యాదవ్ అతని పేరు, శివపాల్ యాదవ్. 35 సీట్ లాల్కో బాకీ సబ్ శివపాల్కో. ఇది నినాదం. ఈ నినాదం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి బహుజన సమాజ్వాదీ పార్టీకి సమాజ్వాదీ పార్టీ ఓట్లు స్థానాంతరణం లేదా బదిలీ జరగకపోవచ్చు. కాబట్టి బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఏదో 70 సీట్లు 80 సీట్లు స్వీప్ చేసి బీజేపీకి 10 సీట్లు మాత్రమే మిగులుస్తుందన్న అంచనా ఏదైతుందో అది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో నిజం కాకపోవచ్చు. పైగా ఎన్నికలు మోదీ వర్సెస్ రెస్ట్గా చేయడంలో మోడీ విజయం సాధించాడు. కాబట్టి దళిత ఓటర్లతో సహా చాలా పెద్ద ఎత్తున ఓట్లు ఇటువైపు బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంది. దానిలో ఒక ప్రధానమైన కారణం అంటే మొన్న బాలాకోట్ దాడులు, అంతకుముందు జరిగినటువంటి పుల్వామా దాడులు. ఇది ప్రజల్లో దేశభక్తిని జాతీయ భావాన్ని రగిలించాయి. కాబట్టి సైన్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో భర్తీ అయ్యేటువంటి కల్చర్ ఉంది. కాబట్టి ఆ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో చదువుకున్నటువంటి ఓటరు కులపరంగా ఓటు వేయకుండా తనకు ఎవరు మేలు చేస్తారో, ఎవరి వల్ల దేశం అభివృద్ధి చెందుతుందో వాళ్ళకు ఓటు వేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. నానాటికి అది పెరుగుతోంది. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఎలాగ మొత్తం సమాజ్వాదీ పార్టీ స్వీప్ చేస్తుంది లేకపోతే బీఎస్పీ స్వీప్ చేస్తుంది అన్నటువంటి అంచనాలను మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. ఓటర్లు ఏ రకంగా ఓటు చేయబోతున్నారు? ఇక్కడ ఉత్తరప్రదేశ్లో సబ్టెరేనియన్ అంటే చాలా కనిపించకుండా లోపల వస్తున్నటువంటి ట్రెమర్స్ ఏవైతున్నాయో వీటిని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో దళిత ఓటర్లు, దేశంలో అతిపెద్ద సంఖ్యలో దళితులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దళిత ఓటర్లు పూర్తిగా మాయావతి వైపు వెళ్తారన్నటువంటి అంచనా కూడా సరికాదు. బీజేపీకి కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో, రాబోయే నెల 15 రోజుల్లో ఈ 3 ఎలా బిల్డ్ అవుతుందన్న దాని మీద ఈ ఓట్ల సమీకరణాలు, ఈ పేపర్ మీద రాసుకున్న సమీకరణాలు వాస్తవంగా ఆన్ గ్రౌండ్కి ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతాయన్నది మనం పరిశీలించి చూడాలి.